మండే వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ కాల్ అయితే గట్టిగానే ఉంటుంది. ఎనీవే ఈ నామినేషన్స్లో ట్విస్ట్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. ఎనీవే గట్టి టార్గెటే పెట్టుకున్నట్టున్నారు. గౌరవ్ మీద అలాగే నిఖిల్ మీద. ఎనీవే చూడాలి ఈసారి నామినేషన్స్లో అయితే. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అందరూ నామినేషన్స్లో ఉన్నారు. కెప్టెన్కి అయితే ఒక టాస్క్ ఇచ్చారనమాట. కెప్టెన్ ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉండాలా వద్దా అని. ఆ టాస్క్ ప్రకారంగా చూసుకుంటే అందరినీ కెప్టెన్కి ఇమ్యూనిటీ కావాలా వద్దా అంటే అందరూ ఇమ్యూనిటీ కావాలని ఇచ్చారు. బట్ కానీ ట్విస్ట్ ఏంటంటే బర్నీ గారు ఇమ్యూనిటీ వద్దు, తను కూడా నామినేషన్స్లో ఉండాలి ఇమాన్యుల్ అని చెప్పి పెట్టారు. ఎనివే నామినేషన్స్ నుంచి అయితే స్కిప్ అయ్యారు ఇమాన్యుల్ గారు. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా లైవ్ ప్రకారంగా చూసుకుంటే లైవ్లో అయితే గట్టిగానే గుసగుసలు స్టార్ట్ చేశారు. ఎనీవే సీక్రెట్ టాస్క్లు కూడా గట్టిగానే చేస్తున్నారు అనుకుని మరి. అలాగే దివ్య అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరు అనుకుని టాస్క్ చేస్తారు. అలాగే ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ, దివ్య వీళ్ళ నలుగురు అయితే ఫుల్ ఫన్ జోక్స్ అయితే వేసుకున్నారు. దీనికంటే ముందు రీతు పవన్ మధ్య ఒక చిన్న డిస్కషన్ అయ్యింది. రీతు బ్లేమింగ్ చేస్తుంది. ఏమిటంటే పవన్ ఎక్కువ రీతుకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటది. బట్ తనైతే ఇవ్వదు అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే చేశాడు పవన్. ఎందుకు అంటారా, పవన్ వేరే వాళ్ళతో రీతు డ్యూయల్గా ఉండడం దాని గురించి చిన్న ఆర్గ్యూ అయితే వచ్చింది. అది జస్ట్ ఫన్నీ వేలోనే, జస్ట్ నార్మల్గానే ఇంకా అలా హౌస్లో డిస్కషన్లు అయితే స్టార్ట్ అయినాయి. బట్ కానీ మనం నామినేషన్ పరంగా షో ప్రకారంగా చూసుకుంటే అందరూ ఏంటో గొడవలు పడుతున్నట్టు ఉంటారు. బట్ లైవ్ ప్రకారంగా చూసుకుంటే అందరూ కలిసే ఉంటారు. ఈవెన్ తనుజ, దివ్య వీళ్ళందరూ కూడా జస్ట్ ఫన్నీగా జోక్స్ వేసుకుంటానే ఉంటున్నారు. బట్ కానీ మనకి షో ప్రకారంగా ఇవన్నీ చూపిరు. లైవ్ ప్రకారంగా అయితే మొత్తం కనిపిస్తాయి అనమాట. ఇంకా రీతుది పవన్ అయితే డిస్కషన్ అలా లైవ్లో లాగ్ అయింది. ఇంకా మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయింది. అందరూ పడుకునేటప్పుడు వీళ్ళు కొందరైతే గేమ్స్ అయితే టాస్క్ పెట్టుకుంటున్నారు. చూడాలి ఏం టాస్క్ పెట్టారో రేపొద్దున మనకి లైవ్ షోలో ఏం చూపిస్తారా అనేది, షో ప్రకారంగా ఏం చూపిస్తారా అనేది. సాయి అయితే ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే కదా. ఇంకా ఒకరినొకరు బ్లేమింగ్ చేసుకుంటా అలా నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుంచి అయితే కెప్టెన్సీ టాస్క్, కంటెండర్ రేస్ టాస్క్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఈసారి ఎవరు విన్ అవుతారో, ఎందుకంటే ఈసారి అందరూ నామినేషన్స్లో ఉన్నారు, అందరూ ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని బట్టే ఓటింగ్ ప్రకారంగా ఈసారి ఎవరు వెళ్తారా ఎవరు ఉంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఇంకా 3 వీక్స్ ఉంది, బిగ్ బాస్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరైతే నాకు కమెంట్ రూపంలో తెలపండి. అలాగే వీడియో వాచ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీరైతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అంతేకాదు గౌరవ్ అలాగే నిఖిల్ షోలో ఉంటారనుకుంటున్నారా? ఐ థింక్ ఈ వీక్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే ట్విస్ట్లు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. అంతేకాదు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా కమెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.